వందనాలు. ఈ డిసెంబర్ 21వ తేదీ 2024 సంవత్సరపు చివరి రెండవ ఆదివారంలో దేవుడు మనలందరినీ ఈ విధంగా సమకూర్చి ఆయన చిత్తానుసారంగా మనం దేవుని వాక్యాన్ని వినడానికి, క్రిస్మస్ శుభాలు తెలియజేసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మొదట మనం ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జి రమేష్ బాబు గారు, చీరాల బ్రాంచ్ మేనేజర్, ప్రార్థనలో నడిపిస్తారు. రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు లేనట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి అశోక్ గారు మన ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. హలో హలో విజయానంద్ గారు, రమేష్ గారు అదే లింక్ ఏదో కొద్దిగా ప్రాబ్లం అవుతుందన్నారు సార్. మధు గారు ప్రార్థనలో నడిపించండి. నేను చేసేస్తాను, ప్రేయర్ నేను చేస్తాను. ప్లీజ్ సార్. హలో, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి నాయన నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో దేవా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, విడవక మా ఎడల కృప చూపిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ప్రభా నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరం అంతటిలో నీ కృపను దయచేసి ఈ ఆఖరి మాసంలో ప్రభా మరి ఈ యొక్క 3వ ప్రభా ఇదిగోనైనా ఇక శనివారపు ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో మేమందరము కలిసి నాయనా ఇదిగో ప్రభా నీ సన్నిధిలో అనుభవించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ వేదికను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రభా ఇదిగో నీ అనాది సంకల్పంలో ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ని మీరు ఏర్పాటు చేసుకుని మీరు నడిపించి నిర్వహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి ఈ రోజు కూడా నాయన నీ బిడ్డలందరూ కూడా నాయన ఇదిగో ఇక్కడ సమావేశమై ప్రభా ఇదిగో నాయన మరి నీ సన్నిధిలో మేము అందరూ గ్యాదర్ అవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేలును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ యొక్క నాయన ఇదిగో మీటింగ్ ని మేము ప్రారంభించుకోవాలని ఆశపడుతుండగా కృప చూపించండి నాయన. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క సమస్తాన్ని కూడా మీ చేతుల్లోనికి తెస్తున్నాం. నడిపిస్తున్నటువంటి సోదరుడు విజయానంద్ గారికి నీ కృపను దయచేయని వందనాలు. పాటలు పాడుతున్నటువంటి బిడ్డలకి నీ కృపను దయచేయండి. వారి పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచడానికి వారి స్వరాలను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్య పఠనం చేయబోతున్నటువంటి వెలుగు మా హృదయాలకు నాయన ఆ మాటలు అర్థమవుటట్లు సహాయం చేయండి, స్తోత్రాలు. అదే విధంగా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ఇదిగోనైనా ఉపదేశాన్ని పంచుకోబోతున్నటువంటి ఆయన సహోదరులకు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత ఎత్తుపట్టుకోండి, మీరే బలపరచండి, నీకు స్తోత్రాలు అయా. ఇది ఈ రోజు నాయన క్రిస్మస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ జూమ్ మీటింగ్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ నామాన్ని బట్టి ప్రభా అయా ఇదిగోనైనా ఆ యొక్క అంశాన్ని బట్టి నీ దాసుడు ప్రభా మాతో మాట్లాడుతున్నప్పుడు మా అందరినీ ప్రభా మీరు పలకరించమని వేడుకుంటున్నాను. ఆయన మరుగు చేసుకోండి, నాతోనూ మీరు మాట్లాడండి ఆయన. తదుపరి ముగింపు ప్రార్థనలో తోడైనండి. కార్యక్రమాన్ని ప్రారంభించే గడి నుంచి ముగించే పర్యాంత వరకు కూడా నీ కృపనిచ్చి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మధు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తుతిస్తూ క్రిస్మస్ పాటలు కొన్ని మనం పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కుమారి షైని మొదటిగా నెల్లూరు సిఐబిలో ఉన్నటువంటి మధు గారి పాప షైని దేవుణ్ణి క్రిస్మస్ గీతంతో దేవుని ఆరాధిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది అనుభవము నాలో. ఆనందం పొంగింది, అపరాధం పోయింది,
జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. రక్షణానందం శ్రీయేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. రక్షణానందం శ్రీయేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. ఊహించిన వివరించిన సరిపోదయా, ఊహించిన వివరించిన సరిపోదయా. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. చీకటి ఆవరించి నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక. చీకటి ఆవరించే నెమ్మది లేక, కలవరమాయే నీవు లేక. నా హృదయంలో జన్మించిన క్షణం, పగలూరే పరవశిస్తున్న ప్రతిదినం. నా హృదయంలో జన్మించిన క్షణం, పగలూరే పరవశిస్తున్న ప్రతిదినం. కన్నుల పండుగ ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ఎదురు చూసాను గమ్యము లేక, నీ వస్తావని చిన్ని కోరిక. ఎదురు చూసాను గమ్యము లేక, నీ వస్తావని చిన్ని కోరిక. దిగి వచ్చావు శరీరధారి అయి, తరించింది మానవాళి ఏకమై. దిగి వచ్చావు శరీరధారి అయి, తరించింది మానవాళి ఏకమై. నీ జన్మము సమాధానము, నీ జన్మము సమాధానము. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. క్షణానందం శ్రీయేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. రక్షణానందం శ్రీయేసుని జననం, తీయని అనురాగం నీతోనే నా పయనం. ఊహించిన వివరించిన సరిపోదయా, ఊహించిన వివరించిన సరిపోదయా. హల్లెలూయా. చక్కని గీతాన్ని పాడిన షైనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరొక షైని గారు ఉన్నారు, వారిని కూడా పాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. టంగుటూరులో పిజిబి ఎంప్లాయీ అయినటువంటి జై షైని గారు వారు జాయిన్ అవుతారు. ఎస్ నాగరాజు గారు డిఓ మచిలీపట్నం. ఎవరైనా అందుబాటులో లేకపోతే అశోక్ నాగరాజు గారు ఎస్తేర్ గారు పాడతారు చూడండి. దయచేసి సార్ ప్లీజ్ ఎస్తేర్ గారు మహింపరచవలసిందిగా మనవి చేస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.
జ్ఞానులు ఆరాధించిరయా నీవు కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నీవు కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. 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 దించిరయా నీవు కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. ఆగము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆగము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అశువులు పాయను అవతరించిన కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నీవు కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నీవు కరుణగల యేసువా. ఆ కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. 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 థ్యాంక్ యూ అండి. మంచి పాట పాడి దేవుని నామాన్ని గనపరిచిన బ్రదర్కి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక పాట నేను పాడతాను. బెత్లెహేంలో ఏర్పడినటువంటి ఆ సందడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి,
వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, చుక్కలతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, రాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా పగలు ఎప్పుడు వెళ్ళావు, డే టైం ఎప్పుడు వెళ్ళావు? మరొక పాట మనం పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి షైని గారు, టంగుటూరులో ఏపీజీబీలో ఎంప్లాయీగా ఉన్నటువంటి షైని గారు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక చక్కని క్రిస్మస్ గీతాన్ని ఆలపిస్తారు. సార్ షైని మేడం వాజ్ బిజీ సార్, సో ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ బ్యూలో మేడం పాడతారు సాంగ్. ప్లీజ్ అండి. బ్యూలో మేడం డబ్ల్యూఓ ఫ్రమ్ రాజమండ్రి మేడం సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. ఓకే, ప్రైజ్ లార్డ్. పాట పాడుకుని దేవుని కనపడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దినం దినం యేసు జన్మదినం, ఘనం ఘనం అది ఎంత ఘనం, దినం దినం యేసు జన్మదినం, ఘనం ఘనం అది ఎంత ఘనం, సర్వ ప్రపంచములా యేసయ్యను స్తుతించుడి, సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి, నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, దినం దినం యేసు జన్మదినం, ఘనం ఘనం అది ఎంతో ఘనం, దినం దినం యేసు జన్మదినం, ఘనం ఘనం అది ఎంతో ఘనం, పాపములో నుండి శాపములో నుండి నన్ను విడిపించుటకు, పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చెను యేసు, పాపములో నుండి శాపములో నుండి నన్ను విడిపించుటకు, పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చెను యేసు, సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి, సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి, నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, దినం దినం యేసు జన్మదినం,
ఘనం ఘనం అది ఎంతో ఘనం, దినం దినం యేసు జన్మదినం. ఘనం ఘనం అది ఎంతో ఘనం, నరకములో నుండి మరణములో నుండి నన్ను రక్షించుటకు సమాధానకర్తగా ఇమ్మానుయేలుగా దిగి వచ్చెను యేసు. నరకములో నుండి మరణములో నుండి నన్ను రక్షించుటకు సమాధానకర్తగా ఇమ్మానుయేలుగా దిగి వచ్చెను యేసు. సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి. సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి. నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. నేడే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. దినం దినం యేసు జన్మదినం. ఘనం ఘనం అది ఎంతో ఘనం, దినం దినం యేసు జన్మదినం. ఘనం ఘనం అది ఎంతో ఘనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఆలపించినటువంటి సిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు వాక్య పట్టణంలోకి వెళ్దాం. సమయం త్వరగా ముగుస్తుంది కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి నెల్లూరు CB2లో ఏవోగా పనిచేస్తున్నటువంటి మనోరాణి గారు దేవుని వాక్యాన్ని మన వరకు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మనోరాణి గారు, నెల్లూరు CB2లో ఏవోగా పనిచేస్తున్నటువంటి మనోరాణి గారు చదివి వినిపిస్తారు. బ్రదర్ 10వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదవమని చెప్పాము. 8 నుంచి చదవమనండి. 8 సార్. నుంచి అలాగే సార్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్ గ్రూప్ మెంబర్స్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఈనాటి వాక్య పట్టణంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచును ఉండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ సిస్టర్ బ్రదర్ ఎస్ఆర్ సిస్టర్ గారు రాజమండ్రి నుంచి పాట పాడుతా ఉంటున్నారు. ఓకే అండి, ఒక చరణం మాత్రం పాడమని చెప్పండి. సమయం మనం దేవుని వాక్యానికి ఇవ్వాలి కాబట్టి దయచేసి ఒక చరణం మాత్రం సిస్టర్ గారిని పాడవలసిందిగా మనం చేస్తాం. సిద్ధంగా లేనట్లయితే మన వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఇద్దాం. దేవుని వాక్యాన్ని ఈరోజు మనతో పంచుకోవడానికి బ్రదర్ ఎన్ ఆనంద్ గారు సత్తుపల్లి నుంచి మనకి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి బ్రదర్ ఆనంద్ గారికి మనం ఈ సమయాన్ని అప్పగిద్దాం. వారు కొద్ది నిమిషాలు మనతోటి దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. సార్, టైమ్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయానంద్ గారికి ప్రత్యేకంగా వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బ్రదర్ అశోక్ పపూరి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈజ్ మై వాయిస్ క్లియర్? వాయిస్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే లాస్ట్ వీక్ మీతో మాట్లాడిన నా మిత్రుడు సోదరు రమేష్ గారు కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. సో
ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటి? హౌ టు సెక్యూర్ యువర్ లైఫ్. హౌ టు సెక్యూర్ యువర్ లైఫ్. మన జీవితానికి భద్రత కల్పించుకోవడం ఎలా? వాస్తవానికి మన లైఫ్కి సెక్యూరిటీ ఉన్నదా అని ఆలోచించి చూసినట్లయితే గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఆలోచించి చూస్తే మనకి నిజంగానే సెక్యూరిటీ లేదు అన్న ఫీలింగ్ కలగక మానదు. కరోనా మనందరికీ నేర్పించిన విషయం ఏంటంటే మనకి ఎంత డబ్బున్నా మన లైఫ్కి సెక్యూరిటీ లేదు, ఎంత బలగమున్నా మన లైఫ్కి సెక్యూరిటీ లేదు, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా మన లైఫ్కి సెక్యూరిటీ లేదు అన్న విషయము కరోనా మనకి చాలా స్పష్టంగా అర్థవంతంగా నేర్పించింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీరున్నటువంటి ఫీల్డ్లో ఎక్కువగా ఎల్ఐసి ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఎక్కువగా ప్రజలకి లైఫ్ సెక్యూరిటీ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. సో వాస్తవానికి మనం ఆలోచించి చూసినట్లయితే ఈవెన్ అనేక మంది ఎంప్లాయీస్ కూడా మారుతున్నటువంటి ఈ తరంలో, చేంజెస్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో తెలియక అన్సర్టైనిటీకి గురై టెన్షన్కి, అభద్రతా భావానికి గురయ్యేవారు కూడా అనేక మందిని మనం చూడవచ్చు. ఒకప్పుడు మనకి రిటైర్ అయిపోతే మనకి పెన్షన్ వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పెన్షన్ రాకుండా మన అమౌంట్నే వాళ్ళు తీసుకొని మన దాంట్లోంచి కొంత పెన్షన్గా వారు కొంత జోడిస్తూ అలాంటి స్కీమ్స్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వర్క్ బేస్డ్ సిస్టమ్స్ రాబోతూ ఉన్నాయి. అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్, అంటే మనం పని చేస్తేనే మనకి దాన్ని బట్టి శాలరీని డిసైడ్ చేసే సిస్టమ్స్ రాబోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఫ్యూచర్ అనేటువంటి అభద్రతా భావం పెద్ద పెద్ద జాబ్స్ ఉన్నటువంటి వారికి కూడా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఏ టైంకి ఏం జరగబోతుందో అనేటువంటి అభద్రతా భావం ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతూ ఉంది. సో వేర్ ఈస్ ట్రూ సెక్యూరిటీ ఫర్ అవర్ లైఫ్? నిజానికి మన జీవితంలో నిజమైన భద్రత ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే అది ప్రశ్నార్థకమే. ఒకవేళ మనం చూసినట్లయితే నా దగ్గరికి ఒక ఎల్ఐసి ఏజెంట్ నా దగ్గరకు వచ్చి, సార్ మీ లైఫ్ సెక్యూర్గా ఉండాలంటే మీరు ఒక పాలసీ తీసుకోవాలని నాకు చెప్పారు. సార్ ఈ పాలసీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు లైఫ్కి రిస్క్ వచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి చాలా మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు నేను చెప్పాను, దీని పాలసీ తీసుకోవడం వల్ల నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పింది చాలా మంచి పాలసీ, చాలా బాగుంది, నాకేమైనా జరిగితే నా కుటుంబానికి బెనిఫిట్ వస్తుంది, కానీ నా లైఫ్కి సెక్యూరిటీ మీరు ఇస్తున్నారా, నా మీద డిపెండెన్స్ మీరు సెక్యూరిటీ ఇస్తున్నారా అని అడిగినప్పుడు ఆయన కాసేపు ఆలోచించాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ లోకంలో చాలా మనకి అందుబాటులో ఉన్నాయి, కానీ రియల్ సెక్యూరిటీ, మన లైఫ్కి సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు? మనకి ఏదైనా పాలసీ తీసుకున్నా, ఏం తీసుకున్నా మన డెత్ నుంచి మనం కాపాడగలరా? ఈ లోకంలో ఏ డేంజర్ రాదని గ్యారంటీ ఇవ్వగలరా? నేను ఎల్ఐసిని డిపార్ట్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ని చాలా గౌరవిస్తాను, ఎందుకంటే లబ్ధి పొందుకున్న వాడిని. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన చేసిన ఎల్ఐసి పాలసీ వల్ల మాకు మేలు జరిగింది డిపెండెంట్స్ గా. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను లబ్ధిని పొందుకున్నాను, మేలు పొందుకున్నాను. సో ఎల్ఐసి అంటే నాకు చాలా రెస్పెక్ట్, గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఎంతో మంది ఇట్లాగా డెత్ కు, ఇంట్లో ఒక వ్యక్తి డెత్ కు గురైనప్పుడు వాళ్ళంతా చాలా బాధలో, దిగులతో, భవిష్యత్ అంతా కూడా ఏం చేయాలో అర్థం కానిటువంటి బంధువులు, అప్పుడు దాకా ఉన్న బంధువులు దూరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో చనిపోయిన డిసీజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఎల్ఐసి పాలసీ ఏదైతుందో వాళ్ళకి చాలా మేలుకరంగా, వాళ్ళు ఎంతో ఆసరాగా, వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వాళ్ళ కుటుంబాన్ని సర్వైవ్ అవ్వడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో ఐ రియలీ అప్రిషియేట్ ఎల్ఐసి పాలసీస్. I have a great respect for LIC employees. I have a great respect for LIC. So, but I want to think clearly that, dear friends, do we have real security in this life? ఈ లోకంలో మనకు నిజంగా సెక్యూరిటీ ఉన్నదా? ఓకే, మనం ఎంతసేపు ఈ టెంపరల్ లైఫ్ యొక్క సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకే ఒక ఆయన ఏమన్నాడు అంటే, నిజంగా మనిషికి
డబ్బులోనే భద్రత ఉన్నట్లయితే దేవుడు ఈ లోకానికి డబ్బును పంచిపెట్టేటువంటి ఐశ్వర్యవంతుడిగా వచ్చేవాడు. కానీ దేవుడు అలా రాలేదు. నిజంగా మనిషికి విద్యాభ్యాసమే నిజమైన భద్రతను కల్పిస్తుంది అన్నట్లయితే దేవుడు ఈ లోకానికి ఒక ప్రొఫెసర్ గా వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ అందరికీ ఇచ్చేవాడు. కానీ దేవుడు అలా రాలేదు. నిజంగా మనిషికి టెక్నాలజీ చాలా ప్రాముఖ్యమైనది అయితే దేవుడు ఈ లోకంకి ఒక సైంటిస్ట్ గా వచ్చి అందరికీ ఫ్రీ టెక్నాలజీ ఇచ్చేవాడు. కానీ దేవుడు అలా రాలేదు. కానీ మనిషికి నిజమైన భద్రత కావాలంటే ఏం కావాలంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అంటే పాప క్షమాపణ కలగాలి. అప్పుడు మాత్రమే మనిషికి నిజమైన భద్రత, సెక్యూరిటీ ఏర్పడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఎంత ట్రూత్ అండి. నిజంగా డబ్బులోని సెక్యూరిటీ అంటే ఎందుకు రిచెస్ట్ పీపుల్ మనం చూస్తా ఉన్నాం సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా జాబ్ లోనే సెక్యూరిటీ ఉన్నట్లయితే ఎందుకు మంచి వెల్ సెటిల్డ్ జాబ్ లో ఉన్నటువంటి వారు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు? అలాగే మనకి రకరకాల విధానాల్లో మనకి కనబడతా ఉంది. సో వీటన్నిటితో ఒక విషయం క్లియర్ అయింది ఏంటంటే ట్రూ సెక్యూరిటీ అనేది వీటిలో దేనిలో కూడా లేదు అన్న విషయం మనకి అర్థం అవుతా ఉంది. మనం ఎప్పుడు కూడా సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ టెంపోరల్ లైఫ్, ఈ తాత్కాలిక జీవితంలో ఉన్నటువంటి ఆ భద్రత గురించే మాట్లాడుతూ ఉన్నాం. బట్ లైఫ్ ఈజ్ బియాండ్ డెత్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతసేపు డెత్ వరకే మన ఆలోచన వెళ్తుంది కానీ దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దెన్ వాట్ అబౌట్ దేర్? అక్కడ మన పరిస్థితి ఏంటి? మరణం తర్వాత జీవితం ఉన్నది, అక్కడ భద్రత మనకి ఎలా దొరుకుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ వాక్యంలో మనం చూసాము జాన్ 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితేనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో జన్మించాడు అన్న సందర్భాన్ని ఈ క్రిస్మస్ సీజన్ లో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఈస్ టు గివ్ లైఫ్ అండ్ మోర్ అబండెంట్లీ. ఆ జీవాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన రావడం జరిగింది. అది మనకు అర్థం కావాలంటే దానికి ముందు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ గురించి మనం తెలుసుకోవాలి. ఆ దొంగ ఎవరో కాదు, సాతాను అనేటువంటి వ్యక్తి. వాడు మనుషుల్ని ఏం చేశాడు? దేవుడికి మనిషికున్న బ్యూటిఫుల్ జాయ్ ని దోచుకునే విధంగా, మనిషి కోల్పోయే విధంగా మనిషిని ప్రేరేపించాడు. అందుకనే మొట్టమొదటి వ్యక్తి ఆదాము హవ్వ కూడా ఏం చేసినారంటే దేవుడు వాళ్ళ మంచి కోసం తినొద్దు అన్నటువంటి పండుని వాళ్ళు తినే విధంగా ముఖ్యంగా హవ్వని సాతాను ప్రేరేపించడం జరిగింది. ఆ హవ్వ అయితే మోసపోయింది, కానీ ఆమె మాట విని ఆదాము కూడా ఆ తినొద్దన్న పండుని తిని వాళ్ళు ఫేస్ చేసినటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చూసినట్లయితే ఆ రోజు నుంచి మనిషి లైఫ్ లో అభద్రతా భావం ఏర్పడింది. ఫస్ట్ రియాక్షన్ మనం చూసినట్లయితే ఆదాములో భయం ఏర్పడింది. అప్పటి వరకు చాలా పీస్ఫుల్ గా, హ్యాపీగా, జాయ్ఫుల్ గా, సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందించిన వాడు ఎప్పుడైతే దేవుడి మాటని అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుడి మాట నమ్మకుండా సాతాను మాట నమ్మాడో, అప్పటి నుంచి తన లైఫ్ లో అభద్రతా భావం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఫియర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. దాక్కోవడం అనేది అక్కడ స్టార్ట్ అయింది. చేసిన తప్పుకు వేరే వాళ్ళని తోసేయడం అనేది అక్కడ స్టార్ట్ అయింది. మనిషి లైఫ్ లో కూడా అంతా కూడా గందరగోళం స్టార్ట్ అయింది. ఇక్కడ దొంగ అయిన సాతాన్ ఏం చేశాడంటే మనిషికి ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, దేవుడితో బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని వాడు పాడు చేసి మనిషికున్న ఆనందాలన్నీ కూడా కోల్పోయే విధంగా వాడు చేయడం అనేది జరిగింది. అంత మాత్రం కాదు, వాడు ఏం చేశాడు? దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి. మనకి దేవుడికున్న బ్యూటిఫుల్ జాయ్ ని దొంగిలించేశాడు వాడు. తర్వాత రెండోది మనం చూసినట్లయితే చంపడానికి వచ్చాడు. చూడండి, పాపం చేసినప్పుడు మనిషి లైఫ్ లో ఏం జరిగింది అని మనం చూసినట్లయితే అభద్రతా భావానికి గురయ్యాడు, కష్టాలకు గురయ్యాడు, శాపాలకు గురయ్యాడు, బాధలు కొని తెచ్చుకున్నాడు. అంత మాత్రమేనా? చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనందరం కూడా ఒక రోజున మరణానికి గురవలసినటువంటి వారమే. దేవుడు ఎప్పుడైతే పండు తినొద్దని చెప్పినప్పుడు ఆదాము ఎప్పుడైతే తిన్నాడో వారి కన్నులు తెరవబడిన అనే మాటను మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ పండును తిన్నాడో ఆదాము లైఫ్ లోకి ఆ యొక్క భయంకరమైన అభద్రతా భావం చోటు చేసుకుని మనిషి చాలా పతనం అయిపోయి దారుణమైన స్థితికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ రోజున దేవుడు ఏమన్నా నువ్వు ఈ పండు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ వాస్తవానికి ఆదాం ఆ రోజు చచ్చిపోయినట్టుగా మనకు కనబడ్డు, ఇంకా బతుకున్నట్లుగా
దరిదాపు 930 సంవత్సరాలు జీవించినట్లుగా ఆ తర్వాత చనిపోయినట్లుగా చూస్తాం. మరి ఇక్కడ దేవుడు ఏమైనా అబద్ధం ఆడాడు? లేదు. దేవుడు చెప్పింది వాస్తవం. తిన్న రోజు నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు మాటని కాదని ఆదాము ఆ పండు తిన్నాడో, ఆ పండు తిన్న వెంటనే చనిపోయాడు. ఎట్లా తెలుసు? స్పిరిచువల్ గా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. అంటే దేవుడికి తనకున్న రిలేషన్షిప్ కట్ అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మనిషి పాపం చేసి దేవుడికి మనిషికి ఉన్న బంధాన్ని కోల్పోయినటువంటి స్థితికి చేరుకోవడం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది చాలా బేసిక్ ప్రాబ్లం. మనిషి జీవితంలోకి అలా మరణం అనేది ఆత్మీయంగా ప్రవేశించింది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు బ్రతికినంత కాలం కూడా చెమట వచ్చి కష్టపడి నువ్వు పని చేస్తావు, నువ్వు మన్నులోంచి తీయబడ్డాక తిరిగి మన్నుకి వెళ్ళిపోతావు. అంటే అర్థం ఏంటి? వన్ డే యూర్ గోయింగ్ టు డై ఫిజికల్లీ. నువ్వు ఇప్పుడు స్పిరిచువల్ గా చచ్చిపోయావు, బట్ ఒక రోజున ఫిజికల్ గా కూడా చనిపోతావు అని చెప్పాడు దేవుడు. ఆ రోజు నుంచి తన లైఫ్ లో డీకే అనేది స్టార్ట్ అయింది, డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది, నాశనం అనేది స్టార్ట్ అయింది. 930 years తర్వాత ఆదాం చనిపోవడం అనేది మనం చూస్తాం, ఫిజికల్ గా చనిపోవడం చూస్తాం. ఇక్కడ స్పిరిచువల్ డెత్ ని మనం చూస్తున్నాం, ఫిజికల్ డెత్ ని మనం చూస్తా ఉన్నాం, పాపంలో జీతం మరణం అని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రం కాదు, దెర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. హీబ్రూస్ 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అంటే మనిషికి మరణం తర్వాత తీర్పు ఉన్నది. ఈ లోకంలో మనం చేసే క్రియలన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీర్చేటువంటి దినం అనేది ఉన్నది. అందుకే మరణము తర్వాత అని మనం చూస్తాం. దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. వాట్ అబౌట్ దాట్? వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ ఫర్ దిస్ టెంపోరల్ లైఫ్, బట్ బైబిల్ సే దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. హ్యావ్ యు థాట్ అబౌట్ ఇట్? మరణం తర్వాత జీవితం ఉంది. అదే అసలైన జీవితం, అదే ముఖ్యమైనటువంటి జీవితం అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. మరి మీరు ఆ లైఫ్ లో సెక్యూర్ గా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మరణం తర్వాత జీవితం గురించి సెక్యూర్ గా ఉండటం కోసం ఏం చేస్తే మనం సెక్యూర్ గా ఉంటాం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి మనము సెక్యూరిటీలో కంటే కూడా అభద్రతలోనే ఉన్నామని చెప్పాలి. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 21:8 మీరు చదివితే, పెరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకంతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది రెండవ మరణం కూడా ఉన్నది. అదేంటంటే అగ్నిగుండము. సింపుల్ గా చెప్పాలంటే నరకం. దానికి ఎవరు వెళ్తారండి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడేవాళ్ళు. ఎక్కడ తప్పించుకున్న? అబద్ధాలు ఆడేవాళ్ళు అన్న చోట మనం తప్పించుకోలేము. ఆ లిస్ట్ లో ఎక్కడో చోట మనం ఉంటాం. అంటే పాపం చేశాం, దేవుడికి దూరం అయిపోయాం, కష్టాలను కొని తెచ్చుకున్నాం, ఒక రోజున మరణానికి గురవుతున్నాం. మరణం తర్వాత తీర్పు ఏంటయ్యా అంటే ఫిక్స్ అయిపోయింది. ఈ లిస్ట్ లో కనుక ఎవరైనా ఉంటే, ప్రకటన 21:8 ప్రకారం లిస్ట్ లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే. జాగ్రత్తగా ఆలిస్తే మనందరం పాపం చేశాం, మనందరం దేవుని దూరం అయిపోయాం, మనందరం ఒకరోజు చనిపోతా ఉన్నాం. దేవుడు తీర్పు ప్రకారం, లిస్టు ప్రకారం ఖచ్చితంగా మనం చనిపోతే వెళ్లాల్సింది ఎక్కడికంటే నిత్య నరకం. నిత్య నరకం. వాస్తవానికి మనము డేంజర్ జోన్ లో ఉన్నాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు, చనిపోతే నరకానికి పోయేటువంటి ప్రమాదంలో ఉన్నాం. అందుకే దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. సాతాను దేవుడికి మనకున్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని పార్ట్ చేసేసి మనకున్నట్టు ఆ సంతోషాన్ని దోచేసుకున్నాడు. మనల్ని చంపేసి, అంటే మరణానికి, పాపం చేసి మరణానికి లోని విధంగా చేశాడు. అంత మాత్రం కాదు, నాశనం అంటే పర్మనెంట్ గా, ఇటర్నల్ గా డిస్ట్రక్షన్, నాశనానికి లేవైపోయే స్థితిని తీసుకొచ్చాడు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, చనిపోతే మాత్రం నిత్య నాశనానికి, డిస్ట్రక్షన్ వెళ్ళడానికి మనందరం రెడీగా ఉన్నాం. మన లైఫ్ కి వాస్తవానికి సెక్యూరిటీ లేదు. మీరు ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి, ఈ డేంజర్ జోన్ బయటపడడానికి మీ డబ్బు మిమ్మల్ని సేవ్ చేయదు, మీ యొక్క పలుకుబడి మిమ్మల్ని సేవ్ చేయదు, మీ జాబ్ మిమ్మల్ని సేవ్ చేయదు, మీ పాలసీస్ మిమ్మల్ని సేవ్ చేయవు, మీకున్న ఏది మిమ్మల్ని సేవ్ చేయదు. రియల్లీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్ ఇన్సెక్యూర్ ప్లేస్, ఇన్సెక్యూర్ సిచ్యువేషన్, ఇన్సెక్యూర్ కండిషన్. అభద్రతా స్థితిలో, అభద్రతా పరిస్థితుల్లో మానవులందరూ ఉన్నది వాస్తవం. ఇప్పుడు మనకి సెక్యూరిటీ కావాలి. ఎవరు సెక్యూరిటీ ఇస్తారు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి
ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ బయట ఒక ఫ్లెక్సీ పెట్టుంది. ఆ ఫ్లెక్సీలో ఒక బొమ్మ ఉంది, ఒక గుర్రం ఉంది, బలమైన దృఢమైన గుర్రం. దాని కింద ఒక గొర్రె పిల్ల ఉన్నది. ఈ పిక్చర్ చూడగానే ఒక మనిషికి చాలా ఆశ్చర్యం కలిగింది. లోపలికి వెళ్దాం అనుకున్నాడు, చూద్దాం అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ లో బలమైన దృఢమైన గుర్రం ఉంది. దాని కింద నక్కి చిన్న ముద్దుగా ఉండేటువంటి ఒక గొర్రె పిల్ల ఉన్నది. రియల్ గానే ఉంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాడు. అంతలోకి ఓనర్ వచ్చాడు, ఆ ఫామ్ హౌస్ సంబంధించిన యజమాని వచ్చాడు. సార్ ఇది సార్ ఈ గొర్రె పిల్లకి ఈ యొక్క హార్స్ కి గుర్రానికి కనెక్షన్ ఎట్లా సార్, దీని ఫ్రెండ్షిప్ ఎట్లా సార్, ఇవి రెండు భలే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఏంటి సార్ అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు ఓనర్, సార్ ఈ యొక్క ఫామ్ హౌస్ లో నాకు దాదాపు 150 గొర్రెలు ఉండేవి. 150 గొర్రెలు ఉండేవి. అయితే ఎవరు మాట్లాడుతున్నారు దయచేసి మ్యూట్ లో పెట్టండి మైక్స్, దయచేసి గమనించండి ప్లీజ్. ఓకే, ఇక్కడ 150 గొర్రె పిల్లలు ఉండేవి సార్. ఇదొక్కటి చివరికి మిగిలిందంటే ఏమైంది సార్, ఆ గొర్రె పిల్లని ఏమైపోయినాయి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ కోయిటస్ అనేటువంటి జీవులు ఉంటాయి. కోయిటస్ అంటే అడవి నక్కులు లేదా తోడి లాంటివి చిన్నగా ఉంటాయి అన్నమాట. చూడడానికి నక్కలాగా ఉంటుంది, తోడేలా ఉంటుంది. మన దగ్గర ఉండవు. సో ఇది విదేశాల్లో జరిగినటువంటి సంఘటన అన్నమాట. సో ఆ కోయిటస్ అనే జీవులు రాత్రిపూట వచ్చేసి ఈ గొర్రెలన్నిటిని కూడా చంపేసుకుని తీసుకెళ్లిపోయేవి సార్. కానీ ఇదొక్కటే మిగిలింది. మరి ఎట్లా ఇది ఒక్కటే మిగిలింది సార్ అంటే, ఆ కోయిటస్ జీవులు వీటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్ల ఏం చేసిందంటే భయపడుతూ మెల్లిగా ఈ గుర్రం దగ్గరికి వచ్చి అది ఆగింది. ఎప్పుడైతే కోయిటస్ జీవులు దగ్గరకు వస్తూ ఉన్నాయో, ఇది ఎప్పుడైతే గుర్రం దగ్గరికి వెళ్ళిందో, గుర్రాన్ని చూసి ఆ జీవులు భయపడి పారిపోయాయి. ఇది రోజు అవి అలా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తెలియకుండా గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం కాళ్ళ దగ్గర ఉండేది. దీనికి ఒక విషయం అయింది, మెల్లిమెల్లిగా రోజు అలా చేస్తుంటే ఒక విషయం అవుతుంది, ఓహో నాకు బయట ఉంటే ఒంటరిగా ఉంటే డేంజరు, కానీ ఈ గుర్రం కాళ్ళ దగ్గర ఉంటే నాకు ఏ హాని జరగదు అనేటువంటి విషయం దానికి అర్థమై ఆ గుర్రం కాళ్ళ కింద అది ఎప్పుడు అలాగే ఉండిపోయింది అనమాట. తద్వారా ఆ కోయిటస్ జీవులకి అది బలి కాకుండా సేఫ్ గా అక్కడ సెక్యూర్ గా ఉండటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆ గొర్రె పిల్ల చాలా బలహీనమైనది, చాలా సాత్వికమైనది. కానీ అది ఆ కోయిటస్ జీవులకు, ఆ క్రూర జంతువులకు బలి కాకుండా సెక్యూర్ గా సేఫ్ గా ఉండడానికి కారణం ఏంటంటే, దానికంటే ఎంతో బలిష్టమైన బలమైన జీవి దానికి తోడుగా అండగా ఉండబట్టే అది సేఫ్ గా ఉన్నది, సెక్యూర్ గా ఉన్నది. అలాగే జాగ్రత్తగా ఆలోచించండి, మన లైఫ్ కి ట్రూ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే, మనకంటే అన్ని విషయాల్లో బలమైన వ్యక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు మన లైఫ్ కి సెక్యూరిటీ వస్తుంది. ఈ లోకంలో దేవుడి కంటే బలవంతుడైన వారు ఎవరున్నారు? ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే అప్పుడు మన లైఫ్ కి సెక్యూరిటీ వస్తుంది. ఆ బలవంతుడైన దేవుడు ఎవరంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు. దేవుడు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు ఆయన పేరు ఇమ్మాన్యుయల్, అంటే గాడ్ విత్ us. దేవుడు మనకు తోడుగా ఉంటాడని అర్థం. ఆ ఇమ్మానుయేలు దేవుడు, ఆ యేసు క్రీస్తు ప్రభు, ఆ బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. తద్వారా ట్రూ సెక్యూరిటీని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో మన లైఫ్ కి ట్రూ సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? LICలో. LIC అంటే నా ఉద్దేశం లైఫ్ ఇన్ క్రైస్ట్. లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితానికి ట్రూ సెక్యూరిటీ అనేది దొరుకుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మనకి లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే జాన్ 10:10 మనం ఏం చూస్తున్నాం అంటే, he came to give life for us. మనకి లైఫ్ ని ఇవ్వడానికి వచ్చాడు. and to give it more abundantly. ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, అబండెంట్ లైఫ్ ని ఇవ్వడానికి వచ్చాడు. ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్ లైఫ్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడే ముందు లైఫ్ ని అర్థం చేసుకోవాలి. లైఫ్ ని అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది. 1 John 1:2, 1 యోహాను 1:2 మనం చూస్తే, ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, లైఫ్ వాజ్ మేడ్ మేనిఫెస్ట్ అండ్ వీ హావ్ సీన్ ఇట్ అండ్ టెస్టిఫై టు ఇట్ అండ్ ప్రొక్లెయిమ్ టు యూ ద ఇటర్నల్ లైఫ్ విచ్ వాజ్ విత్ ద ఫాదర్ అండ్ వాజ్ మేడ్ మేనిఫెస్ట్ టు us. అంటే ఇక్కడ అన్నాడంటే, లైఫ్ అంటే మనం అర్థం చేసుకోవాలంటే, యోహాన్ అన్నాడు, లైఫ్ మా ముందు ప్రత్యక్షమైంది. లైఫ్ ని మేము టచ్ చేసాం, లైఫ్ ని మేము చూసాం, లైఫ్ ని మేము ఫీల్ అయ్యాం అన్నాడు.
లైఫ్ అంటే ఎవరు ఇక్కడ? జీసస్ క్రైస్ట్. మేనిఫెస్ట్, ప్రత్యక్షమైన పనోరమిక్ వ్యూ అంటారు. మనం కెమెరాలో పనోరమిక్ వ్యూ అంటే మొత్తం కూడా అది మన కెమెరాలో ముందు పార్ట్ మాత్రం కనబడుతుంది. పనోరమిక్ వ్యూ చూస్తే మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అన్నిటి కూడా చూడొచ్చు. హిడెన్ థింగ్స్ కూడా మనం అందులో కనిపించే విధంగా ఫోటోలో సెట్ చేయొచ్చు. దానికి సంబంధించిన రూట్ వర్డ్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే యేసు ప్రత్యక్షమైన మాటను చూసారా? ప్రత్యక్షం అంటే ఆ పనోరమిక్ వ్యూలో అది మనకి రాయబడింది గ్రీక్ వర్డ్ లో. సో అంటే అర్థం ఏంటంటే ఈ లైఫ్ లో మనకి హిడెన్ వాల్యుబుల్ ట్రెషర్స్, ట్రూత్స్ ని, జాయ్స్ ని చూపిస్తూ అసలు లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది రా బాయ్ అని మనం చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అంత మాత్రం కాదు, ఆయన చూసి ఆయన తాకి ఆయనతో ఉన్నవారు వావ్ దిస్ ఈస్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకున్నారు. జీసస్ లైఫ్ ఈస్ ఎ యూనిక్ లైఫ్. యేసుక్రీస్తు జీవితం అసమానమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు హిస్ బర్త్ ఈస్ యూనిక్. ఆయన మిరాక్యులస్ గా జన్మించాడు. ఆయన జన్మను చూస్తే ఒక కన్య గర్భాన అద్భుతంగా ఆయన జన్మించాడు. అంత మాత్రం కాదు, ఆయన బర్త్ మనం చూసినట్లయితే హిస్టరీకే కేంద్రమైనటువంటి జన్మ. ఆయన పుట్టిన తర్వాత హిస్టరీ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, అంటే బిఫోర్ క్రీస్తు పూర్వం, ఆఫ్ ఏడి అన్నో డొమిని అంటే ప్రభు వత్సరంలో అనే డివైడ్ అని చూస్తే మనం చూస్తే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు చరిత్ర రెండుగా విభజించబడింది. ఆయన జన్మ చరిత్రకే ఆధారమైంది, కేంద్రమైంది. దట్స్ వై హిస్టరీ ఈస్ కాల్డ్ హిస్ స్టోరీ. హిస్టరీ ఈస్ కాల్డ్ హిస్ స్టోరీ. చరిత్ర అంటే ఏం కాదు, ఆయన చరిత్రే ఈ ప్రపంచానికి చరిత్ర అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు జన్మ మనం చూసినట్లయితే వండర్ఫుల్ బర్త్. ఆయన పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం కలవడం మాత్రం కాదు, ఆయన గురించి అడ్రస్ తెలియకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అది దారి చూపించింది. వాట్ ఎ వండర్. క్రియేటర్ గాడి లోకంలో ఒక మానవుడిగా జన్మించినప్పుడు క్రియేషన్ లో ఉన్న స్టార్ ఆయనకి చక్కగా దారి చూపించింది. బై ఆ స్టార్ పేరేంటో తెలుసా మీకు? హిస్ స్టార్. ఆయన నక్షత్రం అనేది పిలువబడతా ఉంది. ఎంత వండర్ అండి, ఎంత వండర్. అంత మాత్రంగా జీసస్ బర్త్ ఈజ్ ఏ సిన్లెస్ బర్త్. ఈ లోకంలో అందరం కూడా పుట్టుకతోనే పాప స్వభావంతో మనం జన్మించాము. జన్మతః మనందరం పాపులం. కానీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే సిన్లెస్ లైఫ్ ని, సిన్లెస్ అంటే పాపరహితంగా ఆయన జన్మించాడు. సో యేసుక్రీస్తు జన్మ అనేది చాలా వండర్ఫుల్. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు బర్త్ లో ఉన్న అతి ప్రాముఖ్యమైన వండర్ఫుల్ థింగ్, హి కేమ్ టు గివ్ us లైఫ్ ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన బర్త్ లో లైఫ్ యొక్క స్పెషాలిటీ మనం చూస్తాం. ఆయన జీవితంలో ఆయన ఒక్క పాపం కూడా చేయకుండా మిస్టర్ పర్ఫెక్ట్ గా ఆయన జీవించడం మనం చూస్తాం. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ప్రభాస్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్క మిస్టేక్ కూడా మనకు కనబడదు. ఆయన ఛాలెంజ్ చేసాడు, నా లైఫ్ లో పాపం ఉన్నది మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలరని ఛాలెంజ్ చేసి ఇంతవరకు ఎవరు కూడా ఆయన జీవితంలో తప్పు పట్టలేకపోయారు. ఈవెన్ ఆ రోజున ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆయన శత్రులు సైతం తల దించుకున్నారు తప్ప ఎవడు కూడా ఆయనలో ఏ తప్పు కూడా చూపించలేకపోయారు. బికాస్ హీ సిన్లెస్. ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు, పరిశుద్ధుడు ఆయన పర్ఫెక్ట్ లైఫ్. అంత మాత్రంగా ఆ లైఫ్ కి నిర్వచనం చూస్తాం. ఆయన మాటలు ఎంత బ్యూటిఫుల్. దయారసం ఉంది ఆయన పెదవుల పైన. ఆయన చేతుల్లో కరుణ, ఆయన లైఫ్ అంతా ప్రేమ, ఆ త్యాగము, ఇవన్నీ కూడా వాల్యుబుల్స్ అని కూడా, వాల్యూస్ అని కూడా ఆయన లైఫ్ లో మనకి ప్రత్యక్షంగా చూడవచ్చు. దేవుడు ఎలా ఉంటాడు, ఆ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఆయన లైఫ్ ద్వారా చూపించాడు. ఈవెన్ ఆయన డెత్ కూడా యూనిక్. ఆయన ఎందుకు చనిపోయాడంటే టు గివ్ లైఫ్ ఫర్ us. ఆయన చనిపోవడం ద్వారా మనకి లైఫ్ ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అంత వండర్ఫుల్ ఆ యేసే జీవితం. అంత మాత్రం కాదు, ఇస్ ఆఫ్టర్ డెత్ ఈస్ లైఫ్ ఆల్సో యూనిక్. ఆయన మరణం తర్వాత లైఫ్ కూడా చాలా యూనిక్. మీరు చూడండి, అందరు లైఫ్ డెత్ తో క్లోజ్ అవుతుంది. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లెగుస్తాడు. చెప్పిన ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఆయన నిజ దేవుడు అని ఈ లోకంలో నిరూపించుకున్నాడు. ప్రపంచ చరిత్రలో 2000 సంవత్సరాలు తెరవబడిన ఏకైక సమాధి యేసయ్యకే ఉంది. ఆ సమాధి ఏం చెప్తుందంటే ఆయన ఇక్కడ లేడు, సజీవంగా మీ మధ్యలోనే ఉన్నాడు. He's available to you. He's a living God. He wants to be with you. He wants to give you security to your life అని చెప్పేసి మనకి బైబిల్ సెలవిస్తూ ఉంది. హౌ టు సెక్యూర్ దిస్ లైఫ్? ఆయన ఇచ్చేటువంటి ఈ సెక్యూరిటీని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దానికి వెరీ సింపుల్. జీసస్ అన్నారు, I came to give life. I came to give you security. I came to give you salvation. I am the savior. I want to give you salvation. నేను రక్షకుడిని, నేను మీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను.
నా రక్షణ వెరీ సింపుల్. మీరు ఏదేదో అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏదేదో చేయాలి, ఏదేదో మునగాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఏయో అనుకుంటున్నారు. కానీ మీ అందరికి సర్ప్రైజ్ ఏంటంటే యేసు ఏమంటున్నారంటే, నా రక్షణ మీరేదో సాధిస్తే మీ క్రియల వల్ల కలిగేది కాదు. దానికి చేయాల్సింది నేనే చేశాను, నా లైఫ్ ని ఇచ్చేసాను ఇష్టపూర్వకంగా. దానికల్లా నా రక్షణల్లా మీరు పొందుకోవడం చేసిన ఒక్కటే. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనంలో ఇలా ఉంటుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఇంకో మాట చెప్పండి. అయ్యలారా, నా లైఫ్ సెక్యూరిటీ కావాలంటే ఏం చేయాలి? దాని జవాబు కూడా అక్కడే ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ కి సెక్యూరిటీ, సాల్వేషన్ కావాలంటే మనం చేయాల్సింది ఒకటి, విశ్వాసం. జస్ట్ ఫెయిత్. ఏమని ఫెయిత్? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాల కోసం యేసయ్యా నువ్వు చనిపోయావు, నా లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి నువ్వు వచ్చావు, నీలోనే నిజమైన సెక్యూరిటీ ఉంది యేసయ్యా అని ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వాళ్ళ లైఫ్ లో ట్రూ సెక్యూరిటీని అనుభవిస్తారు. మేబీ మీకు యేసయ్య గురించి తెలుసు, మీరు యేసయ్య గురించి నాకంటే బాగా చెప్పగలరు, యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, మనందరి కోసం చనిపోయాడని నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది మీకు తెలుసు. బట్ తెలిసినంత మాత్రం ఎవరికి రక్షణ కలగదు. తెలిసిన ఈ సత్యంని హృదయపూర్వకంగా నమ్మితేనే మనకి రక్షణ కలుగుతుంది, సెక్యూరిటీ కలుగుతుంది అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, స్వర్గం పోవడానికి నరకానికి పోవడానికి డిఫరెన్స్ ఎంత అంటే, డిస్టెన్స్ ఎంత అంటే జానడు అన్నాడు. ఎట్లా సార్ జానడు అంటే, ఇక్కడ ఏంటంటే నీ బుర్రతో యేసుక్రీస్తు దేవుడు అని నీకోసం ఈ లోకానికి వచ్చాడని, ఆయన నీకోసం చనిపోయాడు అని నమ్మితే నీకు సెక్యూరిటీ ఉంటుంది నీకు అర్థమైనప్పటికీ కూడా, ఇక్కడ నుంచి జానడు దూరంలో ఉన్నట్టు నీ హృదయంతో నమ్మకపోతే నీ లైఫ్ కి సాల్వేషన్ లేదు, సెక్యూరిటీ లేదు అని చెప్పేసి అన్నాడు. ఎంత ట్రూత్ ఫ్రెండ్స్. ఈనాడు క్రిస్టియన్స్ అందరికి తెలిసిన విషయమే, ప్రపంచం అందరికి తెలిసిన విషయం. యేసు ఈ లోకానికి వచ్చాడు, పాపుల కోసం చనిపోయాడు, ఆయన నమ్ముకుంటూ రక్షణ కలుగుతుంది తెలుసు. కానీ ఆ యొక్క జ్ఞానం మేము రక్షించదు. తెలిసిన ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని హృదయపూర్వకంగా యేసయ్యని నమ్మితేనే మనకి రక్షణ. సో అవర్ ట్రూ సెక్యూరిటీ లైస్ ఇన్ పిల్ ఆర్ ఫిలాసఫీ బట్ ఇన్ ఏ పర్సన్. మన లైఫ్ కి నిజమైనటువంటి సెక్యూరిటీ డస్ నాట్ లై ఇన్ పాలసీ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ ఫిలాసఫీ ఆర్ పిల్ బట్ ఇన్ పర్సన్. మన లైఫ్ కి నిజమైన సెక్యూరిటీ పాలసీలో కాదు కానీ, మన నిజమైన సెక్యూరిటీ ప్రిన్సిపల్లో కాదు కానీ, మన నిజమైన లైఫ్ సెక్యూరిటీ ఫిలాసఫీలో కాదులే కానీ, మన లైఫ్ నిజమైన సెక్యూరిటీ ఎక్కడుంది అంటే పర్సన్ లో ఉంది. ఎవరు ఆ పర్సన్ అంటే జీసస్ క్రైస్ట్ అనేటువంటి పర్సన్. ఆ యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తిలో, ఆ దేవునిలో మన లైఫ్ కి నిజమైన సెక్యూరిటీ ఉన్నది. అది కూడా యేసు ప్రభువు అన్నారు, నేను జస్ట్ లైఫ్ ఇవ్వడానికి కాదు ఫ్రెండ్స్, ఐ కేమ్ టు గివ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చిన జస్ట్ లైఫ్ ఇవ్వడం మాత్రం కాదు, అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. సమృద్ధి అయిన జీవం అంటే మీ కాంటెక్స్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ రోజుల్లో ఏమవుతుందంటే గొర్రెల కాపరులందరూ కూడా, వాళ్ళందరికీ రైతులకి ఆ టైంలో ఉన్నటువంటి వారికి గొర్రెల పెంపకం అనేది చాలా పెద్ద వ్యాపారం. సో వాళ్ళు ఏం చేస్తారంటే కాపర్లు ఆ గొర్రెలన్నింటినీ కూడా పొద్దు నుంచి సాయంత్రం, మేబీ సాయంత్రంకి ఏం చేస్తారంటే ఊరి చివర ఉన్నటువంటి గొర్రెల దొడ్డి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. షీప్ మనం చూసినట్లయితే షీప్ ఫోల్డ్ అనేటువంటి మాట మనం చూస్తాను, కొర్రాల్ అనేటువంటి చూస్తాం. అదేంటి అంటే ఊరి చివరన ఒక దొడ్డి ఉంటుంది, దానికి ద్వారం ఉంటుంది, దానికి లాక్ ఉంటుంది, దానికి ఒక డోర్ కీపర్ ఉంటాడు. ఈ గొర్రెల కాపరులు అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఆ షీప్ ఫోల్డ్ లకు పంపిస్తారు, ఆ గొర్రెల దొడ్లోకి పంపిస్తారు. అక్కడ కీపర్ ఉండి జాగ్రత్త చూసుకుంటా ఉంటాడు. పొద్దున్నే వచ్చి ఈ కాపరులు అందరూ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఆ గొర్రెల దొడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొర్రెలు పిలుస్తారు అనమాట. వీళ్ళ స్వరం విని వీళ్ళకి సంబంధించిన గొర్రెలన్నీ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. ఆ రకమైనటువంటి అనాలజీని వివరిస్తూ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సమృద్ధి అనే జీవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వాటి నైట్ ని సెక్యూర్ గా ఉంచడం కోసము వాటికి ప్రత్యేక షీప్ ఫోల్డ్ లో, గొర్రెల దొట్టిలో ఒక గేట్ కీపర్ ను పెట్టి డోర్ కాపలా ఉంచి సెక్యూర్ గా ఉండే ప్లేస్ నైట్ అక్కడ పంపిస్తాడు. తర్వాత మార్నింగ్ వాటిని తన ప్రేమగా తన స్వరంతో పిలుచుకుంటాడు. డే అంతా కూడా వాటిని గ్రీన్ పాస్చర్స్ దగ్గర తీసుకెళ్తాడు, పచ్చిగల బయల్లోకి తీసుకెళ్తాడు, వాటికి కావాల్సిన సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు, సెలయర్ల వద్దకు తీసుకెళ్లి వాటి దాహాన్ని తీరుస్తాడు, వాటిని చాలా అద్భుతంగా చూసుకుంటాడు. సాయంత్రం మరలా ఆ గొర్రెల దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు తన దగ్గర ఉన్న దండంతో ఏం చేస్తాడు, స్టాఫ్ తో ప్రతి గొర్రెను కూడా చెక్ చేస్తాడు అన్నమాట. ఈ గొర్రెకి బాగానే ఉందా, హెల్త్ బాగుందా, మంచిగా నడుస్తుందా లేదా, సెక్యూర్ గా ఉందా లేదా, దీనికైనా ట్రీట్మెంట్ చేయాలా, అవన్నీ చూసుకుని బాగున్న తర్వాతే మళ్ళీ ఆ గొర్రెల దొడ్డిలో పంపిస్తాడు అనమాట. సో
ఇంకా మనం చూసినట్లయితే ఆ కాపరి ఉంటే చాలు, ఇక దానికి ఏ కొదువ ఉండదు. అందుకే ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనేటువంటి మాట మనం చూస్తాం. కాపరి ఉంటే చాలు, సమృద్ధి అయిన జీవితం. కాపరి లేని జీవితం గొర్రెలకు చాలా ప్రమాదకరం. మరి గొర్రెలు బయటికి పచ్చిక బయలుకి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. ఏ తోడేలు వచ్చి వాటిని చంపేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడు, అవసరమైతే గొర్రెలను కాపాడడం కోసం తన లైఫ్ ని ఇచ్చేస్తాడు, తన ప్రాణాన్ని పెట్టేస్తాడు. అలా ఎవరు చేస్తారు? ప్రేమ ఉన్నటువంటి గొర్రెల కాపరి మాత్రమే చేస్తాడు, మంచి కాపరి మాత్రమే చేస్తాడు. యేసయ్య అన్నాడు, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని, నేను ఆల్రెడీ మీకోసం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఆ దొంగ నుంచి, ఆ సాతాను నుంచి, ఆ నిత్య నాశనం నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మీకోసం నా లైఫ్ ఇచ్చేసాను. నా లైఫ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. మీరు నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు ఎల్లప్పుడూ తోడుగా. ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఏది కావాలి నేను చూసుకుంటాను. నాలో ఉంటే మీ లైఫ్ సెక్యూర్. సమృద్ధి అనేది నాలో ఉంది. నన్ను నమ్ముకుంటే మీ లైఫ్ ఇక్కడ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ పీస్ ఉంది, ఇక్కడ జాయ్ ఉంది, ఇక్కడ శాంతి ఉంది, ఇక్కడ అబండెన్స్ ఉంది. ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ, సేఫ్టీ, పీస్, ఇటర్నల్ సేఫ్టీ ఉంది. అందుకే యేసయ్య మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే ఇటర్నల్ లైఫ్. జస్ట్ ఈ లైఫ్ లో సెక్యూరిటీ మాత్రం కాదు, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, కోటాను కోట్ల సంవత్సరాలు హ్యాపీ, జాయ్ఫుల్, సెక్యూర్ గా జీవించేటువంటి జీవితం, బంగారు వీధుల్లో నడిచేటువంటి జీవితం, ఆ సర్వోన్నత దేవుని సన్నిధులు నిత్యము ఆనందించేటువంటి జీవితము, కన్నీటికి ఇక తాగులేనటువంటి జీవితం, నిత్యము ఆనందంతో, సంతోషంతో తృప్తి చెందేటువంటి జీవితం ఈస్ గ్రాంటింగ్. సో వేర్ ఈస్ ట్రూ సెక్యూరిటీ ఫ్రెండ్స్? ఇన్ క్రైస్ట్. క్రీస్తులోనే నిజమైన సెక్యూరిటీ ఉంది. ఒకసారి ఒక చోట, లాస్ట్ గా చివరికి నేను ఒక 2-3 minutes లో ముగిచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. ఆ ఎగ్జిబిషన్ లో రకరకాల పిక్చర్స్ డ్రా చేసి అక్కడ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక చోట ఒక చెట్టు మీద, కొమ్మ మీద చిలకల గోరికలు అందంగా ఉన్నటువంటి ఒక పిక్చర్, తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ, దాంట్లో సూర్యుడు ఉదయించడం, సెలయలు పారడం, జంతువులన్నీ కూడా చక్కగా ఉండడం, పక్షులు అలా మంచిగా ఉన్నటువంటి ఒక సీనరీ. ఇంకో చోట చూస్తే ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఏంటా అంటే, ఆ పిక్చర్ లో ఆకాశం అంతా ఎర్రగా ఉంది, సముద్రం అంతా పొంగిపోతూ ఉంది, చెట్లన్నీ విరిగి పడిపోతా ఉన్నాయి, మనుషులు భయంతో పరిగెడతా ఉన్నారు, పక్షులన్నీ నేల రాలిపోతా ఉన్నాయి. ఒక బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఆ పిక్చర్ అక్కడ కనబడింది. సో ఆ ఎగ్జిబిషన్ షో అంత అయిపోయిన తర్వాత సో ఫైనల్ గా ద బెస్ట్ ప్రైజ్ సెలెక్ట్ చేసినప్పుడు దేనికి ప్రైజ్ వస్తుందంటే, అందులో ఆ చిలక గోరింకలకో లేకపోతే మంచిగా సూర్యుడు వదిలిసిన సీనరీకి అనుకున్నారు. కానీ అందరికి షాక్ కలిగే విధంగా చూస్తే ఈ భయానకమైనటువంటి చిత్రంగా ఉన్నటువంటి దీనికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అరే భయ్, ఏంటి ఇందులో ఏముంది? ఆకాశం అంతా బేభత్సంగా ఉంది, ఎర్రగా ఉంది, సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, మబ్బులన్నీ మబ్బులుగా ఉన్నాయి, సముద్రం పొంగుతా ఉంది, పక్షులను నేలరాలిపోతా ఉన్నాయి, మనుషులు పరిగెడతా ఉన్నారు. పైగా దీని మీద ట్రూ సెక్యూరిటీ అనేటువంటి టైటిల్ పెట్టారు. ట్రూ సెక్యూరిటీ, నిజమైన సెక్యూరిటీ అనే టైటిల్ పెట్టారు. దీంట్లో సెక్యూరిటీ ఎక్కడ ఉందరా బాబు అని చెప్పేసి అందరూ కూడా యథేచ్ఛగా చాలా తీక్షణంగా పరిశీలించి ఆ పిక్చర్ చూసినప్పుడు, ఎస్, ఆకాశం ఎర్రగా ఉంది, మబ్బులు నల్లబారిపోయినాయి, సముద్రం పొంగుతా ఉంది, పక్షులు నేలరాలిపోయినాయి, మనుషులు పరిగెడతా ఉన్నారు. అయితే ఆ సముద్రపు ఒడ్డున ఒక చిన్న దృశ్యం ఉన్నది. అది ఆ సీనరీకి అంతా కూడా హైలైట్ అన్నమాట. ఏంటంటే సముద్రపు ఒడ్డున ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయికి ఒక తొర్ర ఉంది, ఒక హోల్ ఉంది, ఒక రంధ్రం ఉంది. అందులో ఒక చిన్న బుజ్జి చిన్న పిట్ట చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా పాటలు పాడుతూ ఉంది. దాని బయట ప్రపంచం అంతా భయానకమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, భద్రత లేని పరిస్థితులు. బట్ ఈ బర్డ్ చాలా పీస్ఫుల్, చాలా కూల్గా, చాలా హ్యాపీగా పాట పాడుకుంటా ఉంది. ఇదే కదా ట్రూ సెక్యూరిటీ అని చెప్పేసి దాంట్లో పెట్టారు. అంటే నీ లైఫ్ లో అన్ని బాగున్నప్పుడు దట్ ఈస్ నాట్ సెక్యూర్ లైఫ్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు హ్యాపీగా, జాయ్ఫుల్ గా, పీస్ఫుల్ గా ఉంటావు చూడు, అది నీ లైఫ్ సెక్యూరిటీ. ఈ చిన్న పిట్ట ఆ ప్రతికూల పరిస్థితుల్లో అంత సెక్యూర్ గా, హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉంటారు. కారణం ఏంటంటే అది దాగి ఉన్న బండను బట్టి,
దానికి సెక్యూరిటీ వచ్చింది. ఆ బండ మీద ఎంత తుఫాన్ రావని, గాలి వాళ్ళని, ఏమైనా జరిగింది, దాని లోపల సేఫ్ సెక్యూర్గా ఉంది. దాన్ని ఏం చేయలేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా క్రీస్తు అనే బండలో నువ్వు దాగి ఉన్నట్లయితే, నీ లైఫ్ లో కరోనా రాని, ఇంకా ఏదైనా ఏ పాండమిక్ రాని, ఏ పెరిల్స్ రాని, ఏ పెయిన్స్ రాని, ఏ ప్రాబ్లమ్స్ రాని, నో వరీస్, బికాస్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యువర్ లైఫ్ ఈస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు అనే బండలో ఉన్నట్లయితే నీ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది. ఇక్కడ సెక్యూర్ గా ఉంటుంది, లైఫ్ ఆఫ్టర్ డెత్ సెక్యూర్ గా ఉంటుంది. మన లైఫ్ ఆఫ్టర్ సెక్యూరిటీని ఎవరు ఇవ్వగలరు? డెత్ ని ఓడించిన వాళ్ళు మాత్రమే మనకి డెత్ తర్వాత లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వగలరు. అది ఎవరంటే వన్ అండ్ ఓన్లీ జీసస్, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హీ డిఫీటెడ్ డెత్. ఆయన మరణాన్ని ఓడించాడు, మరణం కోరల్ని పీకేశాడు. ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచి మనందరికీ నిత్య జీవాన్ని ఆఫర్ చేస్తున్నాడు, సమృద్ధి అని జీవాన్ని ఆఫర్ చేస్తున్నాడు. మీరు కూడా ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి నిజమైన సెక్యూరిటీని, నిజమైన భద్రతని మీ లైఫ్ కి, ఇప్పుడు లైఫ్ ఆఫ్టర్ డెత్ కి తర్వాత కూడా మీరు పొందుకోవాల్సిందిగా, ఇప్పుడు మరణాంతరం జీవితానికి కూడా సెక్యూరిటీని పొందుకోవాల్సింది మనం చేస్తుంది. సో వెరీ సెక్యూరిటీ LIC ఇన్ LIC మీన్స్ వాట్? లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందున్న జీవితాన్ని మాత్రమే నిజమైన భద్రత. మీ గాడ్ బ్లెస్ యు ఆల్ గ్లోరీ టు గాడ్, జీసస్ అలోన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి వర్తమానాన్ని మాతో పంచుకున్నటువంటి మీకు బ్రదర్ ఎన్ ఆనంద్ గారికి LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు మాతో పంచుకున్న వాక్యం, దేవునిలో మనం స్థిరంగా నిలబడినప్పుడు ఆయన మనకు అండగా, మనకు ఒక బాసటగా ఆయన నిలబడి ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. కష్ట సమయాల్లో, మన విపత్కర పరిస్థితుల్లో ఆయన మనల్ని నడిపించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, ఒక సెక్యూరిటీ ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడుగా ఆయన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. మన చివరి మాటలు ఏదైనా చెప్పినట్లయితే తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం మన బ్రదర్ ఎన్ ఆనంద్ గారు మనకి ఇస్తారు సార్. బ్రదర్ అశోక్ గారు ఏమైనా మాట్లాడతారండి? ఇస్రాయల్ గారు జర్నీలో ఉన్నారండి. నెక్స్ట్ వీక్ మనది మంత్ ఎండింగ్ ప్రేయర్ జరుపుకుంటున్నాం 28th ని. అదొకసారి అందరూ జ్ఞాపకం చేసుకుని అందరూ పాల్గొని కోరుతున్నాం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద్ గారు మనకి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ఓకే సార్, ఓకే. మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విజయానంద్ గారికి, అలాగే అశోక్ పకూరి గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ ఫ్యామిలీస్ని, మీ జాబ్స్ని దీవించును గాక. మనందరం కూడా సంతోషంగా ఈ సీజన్లో మనం జరుపుకుందాం. నేను అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో మీకోసం ప్రేయర్ చేస్తాను. అందరూ కూడా తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించవలసింది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎస్ లార్డ్, మేమందరూ కూడా మానవులైన మేమందరూ కూడా భద్రతను కోరుకుంటా ఉంటాం, సెక్యూరిటీని కోరుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ అనేది మాకు అవసరం ప్రభువా. ఈ లోకంలో ధనంలో కానీ, విద్యాభ్యాసంలో కానీ, టెక్నాలజీలో కానీ, ఇంక దేనిలో కానీ ట్రూ సెక్యూరిటీ మాకు లేదని, ఆ ట్రూ సెక్యూరిటీ బలవంతుడైన దేవుడైన నీలోనే ఉన్నదని, మా ప్రభువైన క్రీస్తు మీలోనే ఉన్నదని మేము తెలుసుకున్నాం. మాకు సెక్యూరిటీని ఇవ్వడానికి, సాల్వేషన్ ఇవ్వడానికి, సేఫ్టీని ఇవ్వడానికి, పీస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి, అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. మేము మీ మాట వినకుండా ఆ దొంగ సాతాను మాట విని మేము నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఆ పరలోకం నుండి అలాగే ఉండిపోవచ్చు. మా కోసం రావాల్సిన అవసరం లేదు. నా మాట వినలేదు కాబట్టి మీరు పొండిరా నరకానికి మమ్మల్ని పంపించేయచ్చు. బట్ స్టిల్ నువ్వు ప్రేమ గల దేవుడు, మమ్మల్ని వదిలిపెట్టలేదు. మమ్మల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చావు. నశించిపోతున్న మమ్మల్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. మా కోసం నీ లైఫ్ని నువ్వు విల్లింగ్గా సాక్రిఫైస్ చేశావు. చనిపోయి 3వ రోజు తిరిగి లేచి
మృత్యుంజయుడై మా అందరికి కూడా నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తున్నావు నాయన. ఈ సమయంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి ఈ యొక్క గ్రూప్ ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఈ బిడ్డలందరిని బట్టి, ఈ సర్స్ ని బట్టి, మేడమ్స్ ని బట్టి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళకున్న ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళు ప్రభువునందు ఐక్యతగా జరుపుకునే కార్యక్రమాలను బట్టి మీకు స్తోత్రాలు. వీళ్ళందరినీ పేరు పేరును దీవించండి. వాళ్ళ జాబ్స్ ని దీవించండి, వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి, వాళ్ళని అన్ని కీడుల నుంచి ప్రొటెక్ట్ చేయండి. ఇంకా వీళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా విశ్వాసం నుంచి రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఈ రోజు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం నుంచి రక్షణ పొందుటకు సహాయం దయచేయమని ప్రేయర్ చేస్తున్నాను. అలాగే ప్రభువా నాయన, మరి నన్ను ఆహ్వానించిన బ్రదర్ అశోక్ పొప్పూరిని వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రోగ్రామ్ లీడ్ చేసిన విజయానంద్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్ ని, ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్క సార్ ని, ప్రతి మేడం ని మీరు పేరు పేరుని దీవించి వీరందరికీ నిండైన మెండైన మీ ఆశీర్వాదంతో ముందుకు నడిపించమని, నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి ఎస్ఐ మీకు థ్యాంక్స్ చెప్తూ, నాకు సహకరించిన రమేష్ ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మనందరం మీ చేతులు కప్పు మేమందరం కలిసికట్టుగా మీ సేవ చేయడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, మీకు సాక్షులుగా బ్రతకడానికి, మీ శిష్యులుగా జీవించడానికి, అనేకులు శిష్యులుగా చేయడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మా కృప ఇవ్వండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన, మా ప్రభు అయిన, నిజదేవుడైన, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, దేవుడైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తన బిడ్డలైన మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. వెల్కమ్. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ బ్రదర్. బ్రదర్ అశోక్ థ్యాంక్ యూ సార్. అందరికి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు గ్రూప్ లో ఉన్నప్పుడు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్ కంఫర్ట్ అని చెప్పాను నేను నిర్వచనం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు, లైఫ్ ఇన్ కంఫర్ట్ ఎల్ఐసి లో జాబ్ అని నేను చెప్పాను. యాక్చువల్ గా ఈరోజు కొత్త నిర్వచనం తోటి లైఫ్ ఇన్ క్రైస్ట్. వెరీ నైస్, చాలా బాగుంది బ్రదర్. It's really will more secure if we stand and grow in Christ. Thank you very much, brother. Thank you, brother. Thank you. అందరికి నెల్లూరు డివిజన్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మీ అందరూ కుటుంబాల్లో నిజమైనటువంటి క్రీస్తు మీ కుటుంబాల్లో ఉండాలని నెల్లూరు డివిజన్ తరఫున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి కనపడుతూ నడిపించాను, కానీ మన మధ్యలో ఉన్నటువంటి అశోక్ గారు, అదేవిధంగా మొత్తం ప్రోగ్రామ్ అంతటిని నడిపిస్తున్నటువంటి ఇస్రాయల్ గారికి ఈ సందర్భంగా నెల్లూరు డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యోగి క్లోజ్ చేసేయండి మా